భగవద్గీత సాంఖ్యయోగము. య ఏనం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడు ఈ ఆత్మను చంపవానిగా ఎరుగునో లేక ఎవడు చంపబడువానిగా భావించునో ఇరువురు వాస్తవం ఎరిగిన వారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేన్ని చంపుటలేదు, దేని చేతను చంపబడుటలేదు అని ఈ శ్లోకానికి అర్థం. ఇక వివరణ చూద్దాం. మొదటి నుంచి కూడా అర్జునుడు ఏమనుకుంటున్నారో, ఏమంటున్నారు అంటే, గురువైన ద్రోణుణ్ణి, తాతగారు భీష్ముణ్ణి, తండ్రులు, మామలు, అన్నలు, తమ్ముళ్ళు ఎట్సెట్రా వీళ్ళందరినీ నేను చంపేయబోతున్నాను, వీళ్ళంతా యుద్ధంలో నా చేత చంపబడుతున్నారు అని. తర్వాత నా బంధువులను చంపడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, చూస్తూ నేను వీళ్ళని చంపలేను, కానీ యుద్ధరంగంలో ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నాం, రెడీ టు ఫైట్, ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే, వాళ్ళు నా పైన బాణాలు వేసిన నేను మాత్రం వాళ్ళ మీదకి బాణాలు వేయను. వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు నాకు తగిలి నేను చనిపోతా, అంతేగాని నేను వారి పైకి మాత్రం బాణాలు వేయను, వాళ్ళని చంపను అని కదా అర్జునుడు అనుకున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ, మనమంతా ఆత్మస్వరూపులవయ్యా, పైకి కనిపించే ఈ శరీరాలు కాదు మనం. సో ఆత్మ ఇతరులను చంపుతుంది అని భావించేవాడు, లేదా ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని భావించేవాడు, ఇద్దరు కూడా అజ్ఞానులే. వాస్తవంగా ఆత్మ నాశనం లేనిది, ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు అని చెప్తున్నారు. జనరల్గా మనకి బయటకు కనిపించే ఈ దేహం స్థూల శరీరం, ఆత్మ సూక్ష్మ శరీరం, మనసు కారణ శరీరం అంటారు. స్థూల శరీరం నుంచి ఈ సూక్ష్మ శరీరం విడిపోవడమే మనమంతా మరణము అనుకుంటున్నాం. రీసెంట్గా డాక్టర్ రాబర్ట్ లాంజా అనే సైంటిస్ట్ ప్రతిపాదించిన బయోసెంట్రిజం అనే థియరీ ప్రకారం లైఫ్ అండ్ కాన్షియస్నెస్ అంటే జీవము, చైతన్యము అనేవి విశ్వం యొక్క ప్రాథమిక అంశాలు. ఈ లైఫ్ అండ్ కాన్షియస్నెస్ అనే ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ని ఆర్గనైజ్ చేయడానికి టైమ్ అండ్ స్పేస్ అనేవి టూల్స్గా ఉపయోగపడుతున్నాయి. అంటే జీవము, చైతన్యము అనేవి కొంతకాలం ఒక ప్లేస్లో ఉంటాయి, తర్వాత ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్ అయిపోయాక ఆ జీవము, చైతన్యము వేరే ప్లేస్లో, అంటే వేరే స్పేస్లో, వేరే టైం పీరియడ్లో మరికొంతకాలం ఉండి మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఈ జీవము, చైతన్యము అనేవి ఈ స్థూల శరీరంలో కొంతకాలం పాటు ఉండి తర్వాత వేరే స్థూల శరీరంలోకి వెళ్ళి అక్కడ మరికొంతకాలం ఉంటాయి. అదే మన పరమాత్మ గీతలో ఎప్పుడు చెప్పారు కదా, ఆత్మ వేరు, భౌతిక శరీరం వేరు. ఈ దేహాన్ని ధరించిన దేహి ఆత్మ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుంది. అంటే కొంత టైం పీరియడ్ ఈ స్థూల శరీరంలో, ఈ స్పేస్లో, ఈ ప్లేస్లో ఉండి ఈ కాన్షియస్నెస్ అండ్ లైఫ్ అనేది ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ 3 దశలు గడించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని ధరిస్తుంది ఈ ఆత్మ. అది ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ రాబర్ట్ లాంజా అనే శాస్త్రవేత్త తన బయోసెంట్రిజం అనే ఒక సిద్ధాంతం ద్వారా రీసెంట్గా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇది మన పరమాత్మ ఎప్పుడో చెప్పేశారు, కృష్ణ పరమాత్మ. సో ఈ ఆత్మ అనేది ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. అసలు డెత్ అనేది ఓ భ్రమ. నా జాయతే మ్రియతే వా కదాచిత్వాయం భూత్వా భవిత వా నా భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఈ ఆత్మ ఏ కాలమునందును నా జాయతే పుట్టదు, నా మ్రియతే గిట్టదు అంటే మరణించదు, అలాగే ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనము అను 6 భావ వికారములు కూడా లేనిది. అజహ అంటే జన్మలేనిది, నిత్య నిత్యమైనది, ఇంకా శాశ్వతమైనది, పురాణ సనాతనమైనది అంటే బాగా పాతది. శరీరే హన్యమానే అంటే శరీరము చంపబడుతున్నా, అయం ఇది నా హన్యతే చంపబడదు. అంటే ఈ ఆత్మకి జననం లేదు, మరణం లేదు, శాశ్వతంగా ఉన్నవాడు ఈ ఆత్మ. ఇంకా భావవికారములు కూడా లేవు. భావవికారాలు అంటే ఉత్పత్తి, పుట్టుక, అస్తిత్వం అంటే ఉనికి, అంటే పుట్టిన తర్వాత స్థితిని అస్తిత్వం అంటారు. వృద్ధి పెరగటం,
విపరిణామం అంటే మార్పు చెందడం, రూపాంతరం చెందడం, షేప్ చేంజ్ అవ్వడం. అంటే పుట్టినప్పుడు అందరూ శిశువులుగా ఉంటారు, తర్వాత బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇలా రూపంలో మార్పు జరుగుతుంది కదా. ఆత్మ అలా రూపంలో కూడా మార్పు చెందదు, ఆ విపరిణామం చెందదు. అపక్షయం అంటే క్షీణించడం, వినాశం అంటే నశించిపోవడం లేదా మరణించడం. ఈ 6 స్థితుల్ని భావ వికారములు అంటారు. ఇవి ఆత్మకి లేవు. వేదా వినాశనం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. అంటే ఓ అర్జున, ఎవడు ఈ ఆత్మ అనేది జననం లేనిది, క్షీణత లేనిది, మార్పు లేనిది, నాశనం లేనిది అని తెలుసుకుని ఉన్నాడో అతడు ఇతరులను చంపడం కానీ చంపించడం కానీ ఎలా చేయగలడు? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాన్ని అంటే జీర్ణమైపోయిన వస్త్రాలను, యథా విహాయ ఏ విధంగా ఈ మనిషి, నరహ అంటే మనిషి ఏ విధంగా విడిచిపెట్టి, నవాని గృహణాతి కొత్త వాటిని గ్రహిస్తున్నాడో, తథా అదేవిధంగా ఈ దేహి అంటే ఆత్మ కూడా, దేహాన్ని ధరించిన ఆత్మ కూడా శరీరాన్ని విహాయ జీర్ణ ఈ జీర్ణమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టి అన్యాని సంయాతి నవాని కొత్త వేరే శరీరాన్ని గ్రహిస్తుంది. అంటే మనిషి ఏ విధంగా అయితే పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరిస్తున్నాడో, అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి, అంటే క్షీణమైపోయిన, జీర్ణించిపోయిన, ఈ ముసలిదైపోయిన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంతి అపో న శోషయతి మారుత. ఏనం అంటే దీనిని ఈ ఆత్మని, శస్త్రాన్ని శస్త్రములు ఆయుధాలు, నా చిందంతి ఛేదించలేవు, పావక అంటే అగ్ని, నా దహతి దహింపలేదు అంటే కాల్చలేదు, అపహ అంటే నీరు, నా క్లేదయంతి తడపలేదు, అంతేకాకుండా మారుత అంటే గాలి, నా శోషయతి ఆర్పలేదు. అంటే ఈ ఆత్మ ఏదైనా కత్తి లాంటి ఆయుధం తగిలితే చీలిపోతుందా, విరిగిపోతుందా అంటే లేదు. అగ్నిలో గాలిపోతుందా? లేదు. నీటిలో తడిసిపోతుందా? లేదు. గాలికి ఆరిపోతుందా అంటే లేదు. ఇవేమీ కూడా ఈ ఆత్మనేమి చేయలేవు. ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. దాన్ని నాశనం చేయడం పంచభూతాల తరం కూడా కాదు. అచ్ఛేద్యో అయం అదాహ్యో అయం అక్లేద్యో అశోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలో అయం సనాతనః. అంటే అయం అంటే ఇది, ఈ ఆత్మ ఛేదించడానికి అంటే చేల్చడానికి కానీ, కాల్చడానికి కానీ, తడపడానికి కానీ, ఆర్పివేయటానికి కానీ సాధ్యము కానిది. నోబడి కెన్ టచ్ ఇట్ అన్నమాట. ఇది నిత్యము. సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉన్నది. స్థాణువు అంటే స్థిరమైనది, ఇంకా సనాతనమైనది. ఈ ఆత్మ ఎప్పటి నుంచో ఉంది, స్థిరంగా ఉంది, అంతటా వ్యాపించి ఉంది, నాశనం లేకుండా ఉంది. అటువంటి ఈ ఆత్మని చంపడం కానీ చంపించడం కానీ ఎవరి తరం కాదు. ఈ ఆత్మ చనిపోతుంది అని భావించేవాడు, లేదా ఈ ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు, ఇద్దరు కూడా అజ్ఞానులే. ఈ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, భావ వికారాలు చెందకుండా ఉంటుంది. ఇంకా శరీరం పాతదైపోయినప్పుడు ఈ ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాన్ని, పాత బట్టలను విడిచి మనిషి ఎలా అయితే కొత్త బట్టలు ధరిస్తాడో అలా పాతదైన శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వేరే కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఈ ఆత్మ నాశనం లేనిది, స్థిరంగా ఉంటుంది, సనాతనమైంది. చంపడం, చావడం అనేది ఈ ఆత్మకి లేదు. కాబట్టి నువ్వు నేను చంపుతున్నాను అనో, నా చేత వాళ్ళు చంపబడుతున్నారు అనో ఇటువంటి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. ధైర్యంగా యుద్ధం చేయని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. మిగతా విషయాలు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. అందరం కలిసి గీతా యజ్ఞం చేద్దాం.